సినిమా అయిన మారుతి టాకీస్.com సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సుటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. తెలుగు సినిమాలకు సంబంధించి 2014 సంవత్సరం చాలా నీరసంగా, నిరుత్సాహంగా, చప్పగా ప్రారంభమైంది. గత సంవత్సరం సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, నాయక్ విపరీతమైన సందడి చేసే జనాలందరూ సినిమాల మీద మహాప్రేమ కనబరిచారు. ఆ రెండు కూడా బ్లాక్ బాస్టర్స్ లా నిలిచాయి. లాభాల సంగతి పక్కన పెడితే జనాలందరూ మాత్రం రెండు మంచి సినిమాలు చూసామని మాత్రం సాటిస్ఫై అయ్యారు. ప్రేక్షకుల వైపు నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం అటువంటి టైప్ ఆఫ్ సంతృప్తి కనిపించడం లేదు. ముఖ్యంగా పండగకు వచ్చిన రెండు సినిమాలు మిశ్రమ ఫలితాలను దక్కించుకున్నాయి. నేనొక్కటినే నెగిటివ్ టాక్ తో, కొత్త రకమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను కొంచెం నిరాశపరచగా, ఎవడు పర్వాలేదు నుంచి ఓకే అనుకున్న రేంజ్ వరకు మాత్రమే ఎంటర్టైన్ చేయగలిగింది. ఆ రెండు సినిమాల కోసం జనవరి నెలను వదిలిపెట్టేతో ఆ తర్వాత పెద్ద సినిమాలు ఏవి వాటితో పోటీ పట్టడానికి ప్రయత్నించలేదు. ఆ పైన జనవరి 3వ వారంలో వచ్చిన మినుగురులు సినిమా ఆలోచింపజేసింది. ఆ సినిమాకి సంబంధించి విమర్శకుల ప్రశంసలు, పెద్దల ప్రశంసలు దక్కింది కానీ ప్రేక్షకుల నుండి అనుకున్నంత ఆదరణ దక్కలేదు. తెలుగు సినిమాకి సంబంధించి ఒక మంచి ప్రయత్నం జరిగింది అని అందరూ మెచ్చుకోవడం ఆనందదాయకమైన విషయం. అలానే జనవరి చివరి వారంలో వచ్చిన పాండవులు 9 హార్ట్ టాక్ సినిమాలు కూడా యావరేజ్ టాక్ తో, యావరేజ్ కలెక్షన్లతో అలా నెట్టుకొస్తున్నాయి. మొత్తానికి జనవరి నెల మొత్తం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి లాస్ట్ ఇయర్ ఇచ్చినంత కిక్కు, ఉత్సాహం ఇవ్వలేదని చెప్పాలి. ఈ ఫలితాలను చూసుకుని ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే దాని మీద కొన్ని ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో మిర్చితో ప్రభాస్ సందడి చేశాడు. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పెద్ద హీరోలు ఎవరు థియేటర్లను పలకరించే అవకాశాలు కనిపించడం లేదు. నానియే ఈ నెలంతా థియేటర్ లో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే తర్వాత పరీక్షల సీజన్ కూడా ఉండటంతో పెద్ద సినిమాలు ఇప్పుడు రావు. అన్ని మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ లోనే ప్లాన్ చేసుకుంటున్నాయి. ఆ రకంగా చూసుకుంటే ఈ 2 నెలలు చిన్న సినిమాల చేతిలో ఉన్నట్టే. చిన్న సినిమాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎటువంటి ఫలితాలను రాబడతాయో, ప్రేక్షకులు మెప్పిస్తాయో వేచి చూడాలి. మొత్తంగా చూసుకుంటే రానున్న రోజుల్లో కంటి తుడుపు సినిమాలే కానీ అంచనాలు ఉన్న సినిమాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా ప్రియులకు సంబంధించి ఇది డ్రై టైం అనే చెప్పొచ్చు. కానీ ఈ టైం సత్తా ఉన్న చిన్న సినిమాలకి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. చూద్దాం ఈ అవకాశాన్ని ఏ సినిమా ఉపయోగించుకుని ప్రేక్షకుల మనసులను దోచుకుంటుందో. ఇది ఈ బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి కాన్సెప్ట్ సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. కీప్ వాచింగ్ MaruTiTalkies.com ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.